ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు, అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి నాలోకి రప్పించడానికి, నింపడానికే రకరకాల శ్రమల గుండా, రకరకాల పరిస్థితుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, లేమి గుండా, కఠినమైన ఇబ్బందుల గుండా నిన్ను ప్రయాణం చేపిస్తుంది, నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను అలా ఆయన వలె మార్చడానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడి చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా? లేకపోతే కాదు, నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా? ఎంతమంది అప్పచెప్తారండి? తన చిత్తమే నాలో జరగాలి. మనసారా కోరుకుంటున్నారా? మరి ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు?